అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వేదిక దొరికితే చాలు డబ్బా కొట్టుకోవడం తప్ప మరో పని లేదు. సందర్భం దొరికితే చాలు క్రెడిట్ చోరీ తప్ప ఇంకో ధ్యాస లేదు. ముందు చూపుతో రాయలసీమ కరువును పారదోలాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇలా మాటలు చెప్పడం తప్ప చేతులు మాత్రం కనిపించడం లేదు. శ్రీశైల రిజర్వాయర్లో నీళ్లున్నా సీమకు మళ్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో మిగిలిన ఆ 10% పనులు పూర్తి చేసి ఉంటే ఈ కరువుకు చెక్ పెట్టేవారు. ఆనాడు వైఎస్ జగన్ ఓ విజన్ తో రాయలసీమ లిఫ్ట్ చేపడితే నిత్యం విజనరీ అని గొప్పలు చెప్పుకునే నేతలు మాత్రం కనీసం ముందు చూపు కూడా లేకుండా రైతుల గొంతు కోస్తున్నారు. రాయలసీమకు గుండెకాయ లాంటి శ్రీశైలం రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ఎగువన కురిసిన భారీ వర్షాలతో 865 అడుగులకు చేరింది. మరోవైపు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కరువు తాండవిస్తోంది. చివరికి తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సిన దుస్థితి. పెన్నాలో చుక్క నీరు లేదు. అయినా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఆగస్టు నెల వచ్చినా సాగు నీరు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాయలసీమలోని పలు ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేయాలి. శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టానికి చేరుకోగానే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేస్తారు. కానీ ప్రస్తుతం 865 అడుగులు ఉన్నా చుక్క నీరు వదలడానికి చంద్రబాబుకు మనసు రావడం లేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు వదిలితే దాని ద్వారా అటు మైలవరానికి కానీ గండికోటకు కానీ ఇటు వెలుగోడుకు కానీ అటు బ్రహ్మసాగర్ కానీ నీరు పెట్టుకుంటే గిట రేపు పొద్దున్నే ఆయకట్టుకు కానీ అవసరమైనప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా అది ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. మరి ఎందుకనో ఈ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ రాయలసీమకు నీరిచ్చే విషయంలో మరి ఎవరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 2.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు. ఓవైపు తెలంగాణ 800 అడుగుల్లోనే నీటిని తోడేసుకుంటుంటే 865 అడుగులకు చేరిన రాయలసీమ దాహార్తిని తీర్చాలి అనే ఆలోచన చేయడం లేదు పాలకులు. శ్రీశైలం రిజర్వాయర్ పై ఆధారపడి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ వంటి అనేక ప్రాజెక్టులున్నాయి. రాయలసీమ జిల్లాల్లో సగటున 50% తక్కువగా వర్షపాతం నమోదైంది. అన్నమయ్య జిల్లాలో ఏకంగా 75% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఆ పని మాత్రం చేయడం లేదు. 854 అడుగుల్లో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే హక్కు ఉంది. ప్రస్తుతం సీమలో కరువు విలయ తాండవం చేస్తున్నా ఈ పాలకుల కంటికి అది కనిపించడం లేదు. తెలంగాణ వాళ్ళు వివిధ ఎత్తిపోతల దీంట్లో వాళ్ళు నీళ్లు డ్రా చేస్తున్నారు 800 ఫీట్లోనే. కానీ కేవలం మన స్టేట్లో మాత్రము, మన రాయలసీమ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం పై రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు చూస్తుంటే ఈయన మాత్రము మనము చూస్తున్నాం ఏ విధంగా మన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన విషయం. స్వయంగా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారే చెప్పిన సందర్భము, మేము ఆపినాము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలాంటి కరువు పరిస్థితుల్ని ముందే ఊహించారు వైఎస్ జగన్. సీమలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో సాధ్యమని గుర్తించారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచి కొంత మేలు చేస్తే వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ద్వారా 800 అడుగుల్లో శ్రీశైలం నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు అందించేందుకు బృహత్తర పథకాన్ని చేపట్టారు. 90% పనులు కూడా పూర్తి చేశారు. ఆ మిగిలిన 10% పనులను ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే సీమకు ఇప్పుడు ఈ కరువు ఉండేది కాదు. ఇప్పుడు చూస్తే కడపలో ఎలాంటి పరిస్థితి ఉందంటే 3 రోజులకు ఒక్కసారి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు? మేము ఆ స్కీమ్ని పూర్తి చేస్తాం అని చెప్పి ఈరోజు 26 మాసాలు అవుతా ఉన్నా మరి ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంది. మరి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండే రైతులను దృష్టిలో పెట్టుకొని మరి సాగునీరు అయితే మీ తాగునీటిని దృష్టిలో పెట్టుకొని మరి వెంటనే మరి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మనకు నీళ్లు వదలాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పరుగులు పెట్టాయి. 2014 నుంచి 2019 వరకు నాటి చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సాగునీటి ప్రాజెక్టుల పనులను ముందుకు తీసుకువెళ్లారు.
మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం రెడ్ బుక్ పాలన మీద తప్ప మరి దేని మీద దృష్టి పెట్టడం లేదు. వర్షాలు లేక సీమ మొత్తం కరువుతో అల్లాడుతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు. సాగు తాగునీటిని ఎలా ఎక్కడి నుంచి అందించాలన్న వ్యూహరచన లేదు. శ్రీశైలంలో సరిపడా నీళ్లున్నా రాయలసీమ ప్రాజెక్టులకు ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దలకు చేతులు రావడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.